తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. పేదలకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం మరి దేనిలో ఉండదు. పేదలకు సహాయం చేయడం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ప్రపంచం మొత్తంలో ఏదీ లేదు. చాలా మంది పేదలు మన చుట్టూ ఉన్నారు. మానవునికి 3 ప్రాథమిక అవసరాలు. అవి ఆహారం, బట్టలు, నివాసం. ఈ మూడింట్లో ఒకటి లేని వారు ఎవరైనా కనిపిస్తే దయచేసి వారికి సహాయం చేయండి. అంతేకాదు, మన గ్రామంలో, మన వీధిలో, మన ఇంటి ప్రక్కనే ఉండొచ్చు. వారికి సహాయం చేయడం మన బాధ్యత. ఎందుకంటే దేవుడు మనకు పొదుపు చేయడానికే కాకుండా పేదలకు సహాయం చేయడానికి కూడా తగినంత డబ్బు ఇచ్చాడు. ఫుట్పాత్లపై పడుకునే పేదలు, నిరాశ్రయులై పేదలు మన చుట్టూ ఎంత వేసుకోవడానికి కనీసం దుప్పట్లు కూడా లేకపోవడంతో ప్రాణాలతో పోరాడుతున్నారు. మన దగ్గర అంత డబ్బు లేనందున వారికి ఆశ్రయం ఇవ్వలేము. కానీ మనమందరం వారికి ఆహారం, పాత బట్టలు మరియు చలికాలంలో వణుకు పుట్టకుండా దుప్పట్లు అందజేస్తాము. మీ పాత వస్తువులను దానం చేయడం వల్ల వారు సంతోషిస్తారు మరియు వారు ఖచ్చితంగా వారి హృదయాల నుంచి మీకు ఆశీర్వాదాలిస్తారు. ఎవరైనా మీకు ఆశీర్వాదాలిస్తే అది చాలా అర్థం. భవిష్యత్తుపై ఆశలు లేని ఆ చిరునవ్వు ముఖాలను చూస్తే పేదలకు సహాయం చేయడం మీ ముఖంలో సంతోషాన్ని నింపుతుంది. అంతేకాదు, మీకేదైనా సబ్జెక్టుపై అవగాహన ఉంటే నిరుపేద పిల్లలకు ఉచితంగా చదువు బోధించడానికి ఎప్పుడూ ప్రయత్నించండి. చదువుకు ఖర్చు పెట్టడానికి డబ్బు లేకపోవడంతో జీవితాంతం నిరక్షరాస్యతలోనే గడుపుతున్నారు. మీరు వారికి బోధించడం ప్రారంభిస్తే వారి కాళ్లపై నిలబడడంలో అది గొప్ప సహాయం అవుతుంది. వీలైతే వారికి పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు అందించడానికి ప్రయత్నించండి. తద్వారా ఎటువంటి భారం ఉండదు. పేదవారిపై కోపాన్ని ఎప్పుడూ చూపించకండి. దేవుడు మనకు ఆస్తి, కారు, బైకు, ఇల్లు, తిండి, బట్టలు అన్నీ ఇచ్చాడు. పేదవారిపై కోపం చూపించడానికి కాదు, వారికి సహాయం చేయడంలో నిజమైన ఆనందం కలుగుతుంది. ఇవ్వడం ద్వారా ఎవరూ పేదలుగా మారలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.